ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాస్య దగ్గర నిలబడిండగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగా నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. తన స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నప్పుడు మరి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్న పత్రిక 4 అధ్యాయాలు రాస్తాడు. కానీ నిజంగా 4 అధ్యాయాల్లో ఎంత రాశాడంటే ఎంత చెప్పుకున్నా కూడా తక్కువ, అంత ఉంటుంది. 4 అధ్యాయాలు కదా, చిన్నది కదా అనిపిస్తుంది. కానీ ప్రతి వచనంలో పౌలు ఆత్మలో నింపబడి నిజంగా దేవునికి వచ్చిన సంగతులు సంఘంని ఎంత బలపరుస్తాడంటే, బలపరచడానికి గల కారణం ఏంటంటే ఇట్ వాస్ రిటన్ ఇన్ ది స్పిరిట్. ఎందుకంటే హీ రోట్ దిస్ ఎపిస్టిల్ అవుట్ ఆఫ్ ది స్ట్రగుల్. శ్రమల్లో నుంచి ఈ పత్రిక వచ్చేది. హల్లెలూయా. శ్రమల్లో ఉంటూ, సంఖ్యలతో ఉంటూ, చెరసాల్లో చెరసిగా ఉంటూ, ఒక సంఖ్యలతో బంధింపబడ ఒక జైలు పక్షిగా ఉన్నవాడు సంఘానికి పత్రిక రాస్తున్నప్పుడు సంఘము ప్రభులో ఎలా ఆనందించాలి, ఎలా జీవించాలి, ప్రతి పరిస్థితిలో ఎలా ఉండాలన్న విషయాలు చాలా రాస్తాడు. కాబట్టి చాలా టచ్గా ఉంటుంది. బహుశా నిజంగా పౌలు రాసిన అన్నీ ఒకవేళ కనుక మరి పత్రికలు అన్నింటిలో చూస్తే చాలా విషయాలు రాశాడు. కానీ ఈ ఫిలిప్పీన్స్లో చూసినప్పుడు చాలా టచ్గా ఉంటుంది. చాలా వండర్ఫుల్ మెసేజెస్ రాస్తాడు. ఈ 2వ అధ్యాయం మీద చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. మొదటి ఆ 11 వచనాల్లో చూస్తే కనుక అక్కడ క్రీస్తును చూపిస్తాడు. క్రీస్తు ఏమై ఉన్నాడు అంటే ఈ సేస్ దట్ క్రైస్ట్, ఒక విశ్వాసి క్రీస్తు ఎలా ఉండాలి, క్రీస్తును పోలిన విశ్వాసి చూపుతాడు ఆ 11వ వచనములో. తర్వాత మనం ఎలా ఉన్నామని విషయాన్ని ఆ 12 నుంచి చూస్తున్నాడు. 11 వచనాల వరకు చూస్తే కనుక ఒక విశ్వాసి ఎలా ఉండాలంటే ఈ షుడ్ హ్యావ్ ది నేచర్ ఆఫ్ క్రైస్ట్ అంటాడు. క్రీస్తు కలిగిన ఈ మనస్సును మీరును ధరించుకోండి అంటాడు. ఆ దేవుని వాక్య భావంలో చూసినప్పుడు క్రీస్తుకు కలిగిన మనసు విశ్వాసికి ఉండాలంటాడు. ఎందుకు అంటే పిల్లల దేవుని వాక్య భావంలో చూస్తే క్రీస్తు ఎలా జీవించాడో భూమి మీద దాన్ని బట్టి మనం అలా జీవించాలి. క్రీస్తుని గురించి అంటాడు కదా, దేవునితో సమానమని భాగ్యమని ఎంచుకొనక అంటాడు. దేవునితో తను తాను ఈక్వల్ అయినా కూడా అది నాకు భాగ్యము, దాన్ని తీసుకోవాలనుకోకుండా తన్ను తాను ఎలా తగ్గించుకున్నాడు. హౌ డిడ్ హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ అంటే దాసుని స్వరూపము ధరించుకుని అంటాడు. ఎలా అంటాడంటే మరణము పొందినంత అంటాడు. ఎంత తగ్గించుకున్నాడంటే మరణం పొందినంట. మళ్ళా అంటాడు ఆ వచనం నిజంగా ఈరోజు మళ్ళా చదువుతున్నట్టు అనిపించింది. ఎంతవరకు నేను ఆ మరణం అని అనుకుంటే కరెక్ట్గా ఏంటంటే మళ్ళీ అంటాడు సిలువ మరణము అంటాడు. మామూలు మరణం కాదమ్మా, ఒక వ్యక్తి కోసం ఒక వ్యక్తి చనిపోవడం కాదు. సిలువ మరణం అంటే ఒక శాపగ్రస్తమైన మరణము, మానవాళి విమోచకం కొరకు. ఒకసారి ఆ వచనం చదువుకుందామా, అక్కడే ఉంటుంది చూడమ్మా. ఎంత ఉంటుంది కదా, ఈమెంది డెత్ ఆఫ్ క్రాస్ అంటాడు. ఒకసారి కింద వచ్చి ఒకసారి చూసుకుందామా, 8వ వచనం ఒకసారి చూద్దాం పిల్లలు. ఒకసారి చాలా వండర్ఫుల్ ఉంటుంది. నిజంగా నాకు ఏ వచనం చెప్పాలో ఏ వచనం తీసుకోవాలో అర్థం కాలేదు అది చదువుతున్నప్పుడు. ఇట్ వాస్ సో ఫ్యాంటాస్టిక్, సో వండర్ఫుల్ అండ్ సో టచీ. ఒకసారి చదవండి అమ్మా 8వ వచనం. మరియు మరణం ఆకారమందు మనుషుడు గల్లా కనబడి మరణము పొందినంతగా అనగా ఏమంటాడమ్మా, ఫస్ట్ మరణం అన్నాడు. మరణం అంటే ఏదో మామూలుగా వచ్చాడు చచ్చాడు పోయాడు అని కాదు. కానీ అంటాడు మరి అంటాడు సిలువ మరణము, శాపగ్రస్తమైన మరణము. ఎందుకంటే నీవు నేను శాప విముక్తులము కావాలంటే ఆ శాపగ్రస్తమైన మరణం ఆయన పొందుకోవాలి. కాబట్టి హల్లెలూయా. ఈస్ టేకిన్ ఆల్ దట్ కర్స్ ఆన్ దట్ క్రాస్. శాపగ్రస్తమైన మరణము. అందుకే క్రీస్తుని బోలు. నిజంగా కింద 9, 10 వచనాలు 11 వచనాల్లో దేవుడు ఆయన ఎలా హెచ్చించాడు రాస్తాడు. యేసు ప్రభు నామం అంటాడు కదా, అన్ని నామముల కంటే పై నామం చేస్తాడట. 9వ వచనం అంటాడు, అంతే కదమ్మా. 9వ వచనం అన్ని నామముల కన్నా ఆయన నామం పై నామం చేస్తాడంట. మరి ఫాస్ట్ వెళ్ళిపోతారు. 10వ వచనంకి వస్తానికి ఆయన నామం పేట ప్రతి మోకాలు వంగుతుంది అంటాడు. అంతేనా. 3వ అంటాడు
11వ వచనం ఎవ్రీ టంగ్ విల్ కన్ఫెస్ అంటాడు. ప్రతి ఒక్క నాలుక కూడా ఆయన నామమును మరి ఒప్పుకోవాల్సిందే. కన్ఫెషన్ లేకుండా దెర్ ఇస్ నో సాల్వేషన్. వీ హ్యావ్ టు కన్ఫెస్. యేసు ప్రభు అని ఎవరైతే ఒప్పుకుంటారో వాడు రక్షింపబడతాడని నిజంగా పౌలు రాస్తాడు రోమిల పత్రికలో. పిల్లలు చూసినప్పుడు మన వాక్య భావంలోకి వస్తాం. పిల్లలు చూసినప్పుడు ఈ 12 నుంచి 16 వరకు పౌలు ఇక్కడ సంఘములకు వచ్చి మాట్లాడతాడు. ఫిలిప్పీ సంఘములకు వచ్చి మాట్లాడతాడు. ఫిలిప్పీ సంఘం ఎలా ఉందన్న సంగతిని ఆయన ఆ 12వ వచనంలో చెప్తాడు. ఆయన ఉన్నప్పుడు ఆయన లేనప్పుడు ఒకే తీరుగా ఉన్నట్టుగా చూస్తాం. అంతేకాకుండా వారికి చెప్తాడు, ఇప్పుడే కాకుండా ఈ వర్క్ని మీరు కంటిన్యూ చేయమంటాడు. ఎందుకంటే ఏ విధంగా అయితే మీరు జీవించాడో ఆ పని అక్కడికి ఆగిపోవద్దు, కానీ ఆ పని కొనసాగించాలంటాడు. భయముతో వణుకుతో కొనసాగించమంటాడు. తర్వాత 13వ వచనానికి వస్తే దేవుడు తన కార్యస్థితిని ఎలాగో జరిపించుకుంటాడన్న విషయాన్ని రాస్తాడు. 13 హౌ హీ వర్క్స్ హిస్ పర్పస్, హౌ గాడ్ వర్క్స్ ఇన్ బిలీవర్స్ లైఫ్. మానవ విశ్వాస యొక్క జీవితంలో దేవుడు ఎలా పనిచేస్తున్న విషయాన్ని 13వ వచనం నుంచి రాస్తాడు. పనిచేస్తున్న విధానంలో ఎలా పనిచేయాలన్న విషయాన్ని 14, 15 వచనాల్లో వచ్చినప్పుడు అంటే హౌ టు వర్క్ for the purpose of God. How to work అంటే without grumbling అంటాడు, without complaining అంటాడు. ప్రభు పరిచర్లో ఉన్నప్పుడు, ప్రభు యొక్క పనిని సంఘము కొనసాగిస్తున్నప్పుడు ఎలాంటి గ్రంబ్లింగ్ ఉండొద్దు, ఎలాంటి సనుగుళ్ళు గునుగుళ్ళు లేకుండా ముందు కొనసాగించాల విషయాన్ని రాస్తుంటాడు. ఎప్పుడైతే అలా చేస్తామో, సమాధానము పరిశుద్ధతతో ఎప్పుడైతే చేస్తామో మన జీవితం ఎలా ఉంటుందంటే ప్రభు కొరకు వెలిగే జ్యోతుల్లా ఉంటుంది అంటారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఇది మీ జీవితంలో జరుగుద్దో, పౌలని నేను మీ కొరకు ప్రయాసపడ్డది అది వ్యర్థం కాదని క్రీస్తు దినమునాడు నేను అతిశయపడతా అంటాడు. ఈ మాటలో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లెట్ us see verse by verse. Let us stay in that 12th verseలో ఉందాం. ఆ 12వ వచనంలో గమనిస్తే కనుక మొట్టమొదటిగా పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటుంది చూడడం ఒకసారి 12వ వచనం. Let us go verse by verse. కాగా నా ప్రియులారా, దేవుని వాక్య భావనలో చేసినప్పుడు పాల్ ఇక్కడ అంతవరకు పరిశుద్ధులు గిరిశుద్ధులు అంటాడు. ఈ సో క్లోజ్ టు ద చర్చ్. ఆ ఫిలిప్పీ సంఘము ఎంత క్లోజ్గా ఉందంటే ఈస్ కాలింగ్ దెమ్ మై డియర్ బిలవడ్స్. పాల్ అంటున్నాడు పరిశుద్ధులు, లేకపోతే చాలా విషయాల్లో పరిశుద్ధులను రాస్తాడు సంఘానికి. బహుశా అడ్రస్ చేసినప్పుడు కూడా ఈ మాటలో చూసినప్పుడు పౌలు ఏంటంటే పరిశుద్ధులు అని అంటాడు. ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధులకు అని రాస్తాడు. కానీ 2వ వచనంలోకి వస్తేలకే పాల్ ఈస్ షోయింగ్ దట్ ఈస్ క్లోజ్ రిలేషన్. ఆయనతో సంఘముకు ఉన్న సహవాసం ఎలాంటిదంటే మీరు నాకు ప్రియులై ఉన్నారు. యు ఆర్ వెరీ బిలవ్డ్ టు మీ. అంతే అంటున్నా. కాగా ప్రియులారా, కాగా కొన్నిసార్లు అనిపిస్తుంది. ఒక్కొక్క మాటలు ఎంత ఉండదు. పాల్ నిజంగా ఎంత కాగా నా ప్రియురాల ఈజ్ ఓనింగ్ దట్ ఫిలిపియన్ చర్చ్. నాకెంత క్లోజ్ అంటే నా ప్రియులారా, మై బిలవ్డ్, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడే మాత్రము కాదు, లేనప్పుడు కూడా. పాల్ ఇక్కడ ఒక సాక్ష్యం పలుకుతున్నాడు. సంఘం యొక్క సాక్ష్యం పాల్ 12వ వచనంలో అంటున్నప్పుడు ఏమంటాడంటే దిస్ ఈజ్ ద చర్చ్ ఆఫ్ ఒబీడియన్స్ అంటాడు. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరూ ఒబీడియన్స్ చెప్పను. హల్లెలూయా. ఎందుకంటే ఏంటాడు ఈ సంఘముని గురించి పౌలు మాట్లాడుతున్నప్పుడు ఆయన సాక్షి చెప్తున్నాడు. ఏమంటే నా సంఘము గురించి మాట్లాడుతున్నప్పుడు, నా ప్రియుల గురించి మాట్లాడుతున్నప్పుడు, నా ప్రియుల యొక్క వారి యొక్క క్యారెక్టర్ గురించి when I'm talking about the character, they are very obedient. ఒక మాటలో చెప్తారు విధేయత. వాట్ a wonderful thing brother. చర్చ్కి కావాల్సింది చాలా ప్రాముఖ్యమైనది ఒబీడియన్స్. మొదటి సమూయేలు పత్రికలో తీయకండి, మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలు అంటాడు సౌలుతో అంటాడు. దేవుడు ఒకడు తన మాట వినుట కంటే దహన బలులందు ఆనందించునా. ఇంగ్లీష్ అంటాడు ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ ఎ సాక్రిఫైస్. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు గాడ్
doesn't delight in sacrifices, but it delights in the obedience. దేవుని యందు విధేయత కలిగినప్పుడు, సంఘము చూసినప్పుడు, సంఘము దేవులో నడుస్తున్న విషయంలో పౌలు ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఆ ఫిలిప్పీ సంఘమునకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, ఫిలిప్పీ సంఘమునకు ఇట్ ఈస్ ఎ ఒబీడియంట్ చర్చ్, ఒబీడియంట్ టు గాడ్, గాడ్స్ వర్డ్. దేవుని మాట ఎలా ఉందో, దేవుని వాక్యం ఎలా ఉందో, దేవుని వాక్య ప్రకారము జీవించే సంఘమా. ఒబీడియన్స్ చర్చ్. ఈ ఒబీడియన్స్లో కూడా ప్రత్యేకత ఉంది పిల్లరా. పౌలు ఒక్కటే మాట్లాడతాడు. పాల్ మాటలో నిజంగా నేను చెప్తాను. ఎందుకు అన్నానంటే ఫిలిప్పీ పత్రిక అంత గొప్పది ఎందుకు అన్నానంటే పిల్లరా, ఒక్కొక్క మాటలో ఒక కూడా అర్థం ఉంది. మొట్టమొదటిగా నా ప్రియులారా అంటాడు ఆయన. ఎందుకంటే ఆయన సంఘం, ఎందుకంటే యేసు కంటే యేసులా జీవించేవాడు. యేసు సంఘమును ప్రియులు అంటే దే ఆర్ మోస్ట్ క్లోజ్ టు హిమ్. ఆ సంఘం ఎందుకు క్లోజ్ అంటే బికాస్ దే ఆర్ వెరీ ఒబీడియంట్. ఒబీడియన్స్లో గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ 2 విషయాలు చెప్తాడు. ఒబీడియన్స్లో ఏమంటాడు చూద్దాం. మాకు విధేయత విషయంలో పౌలు యొక్క సాక్ష్యం చూద్దాం. ఏం సాక్ష్యం చూద్దాం? నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు, మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు. చాలా మాట్లాడు కదా. ఇక్కడ పౌలు అంటాడు ఖాళీ ఇన్ మై ఫ్రంట్, నా బీట నాదుట కాదు, నేను లేని కాలంలో కూడా మీరు అలాగే ఉన్నారు. తర్వాత వెళ్ళండి అట్లా ముందంటే ఈ 2 విషయాల మాట. ఒకటి ఆయన ఉన్నప్పుడు, ఆయన లేనప్పుడు సంఘం యొక్క జీవిత విధానములో ఏ మార్పు లేదు. హల్లెలూయా. సంఘం ఆదివారం పరిశుద్ధులుగా ఉంటారంటే సోమవారం సంగతి డౌట్ఫుల్. కానీ Paul says, in my absence you are very good, you are obedient, even in my absence. ఉన్నప్పుడు కానీ, నేను లేనప్పుడు కానీ. కానీ పాల్ తర్వాత ఎంత మంచి సంఘము, ఇంత ప్రియమైన సంఘము, ఇంత విధేయతమైన సంఘమును పాల్ ఓకే వెరీ గుడ్ అంటే కొన్నిసార్లు ఎక్కువసార్లు వెరీ గుడ్ అంటే కూడా ప్రాబ్లం వస్తుంది కదా. అండ్ పాల్ గివ్స్ ఎ వార్నింగ్ దే. ఏమంటాడు తర్వాత చదువు తర్వాత వాక్యం. భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకునడి. పాల్ ఒక మాట మాట్లాడుతున్నాడు. సంఘమునకు వచ్చి చెప్తున్నాడు, ఓకే యు ఆర్ ఫైన్ ఇన్ ఒబీడియన్స్, ఇన్ మై ప్రెజెన్స్ అండ్ ఇన్ మై అబ్సెన్స్, కానీ కంటిన్యూ దిస్. ఏదైతే మీరు చేస్తున్నారో, ఏదైతే మీ జీవిత విధానం ఉందో, ఈ విధానం ఇక్కడికి ఆగిపోవద్దు, ఇది కొనసాగించబడాలి. ఎలా కొనసాగించాలి అంటే భయముతో వణుకుతో ముందుకు వెళ్ళాలి. పాలంటున్నాడు your living should be in the fear and trembling. ఎందుకు భయపడాలి? ఏ విషయంలో భయపడాలి సంగమా అంటే పాప విషయంలో భయపడాలి. ఎలా జీవిస్తున్నారో అలాగే జీవించాలి. ఆ పాపములో ఇక్కడ పడిపోతామేమని జాగ్రత్త వహించుకుంటూ భయముతో వణుకుతో ముందుకెళ్ళాలి. ఏదైతే మీరు చేస్తున్నారో ఇట్స్ ఫైన్, బట్ యు హ్యావ్ టు నాట్ స్టాప్ ఇట్, యు హ్యావ్ టు కంటిన్యూ ఇట్. భయముతో వణుకుతో. నాకు ఇక్కడ చాలా ఈరోజు చదువుతున్నప్పుడు ఈ మాట చాలా టచ్గా అనిపించిందమ్మా. పౌలు అన్నప్పుడు అంతవరకు సంఘాన్ని అంత పొగిడాడే, అంత చేశాడే, అంత మాట్లాడాడే. ఇక్కడ భయము వణుకు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే పిల్లరా, సంఘానికి ఎందుకు చెప్తున్నాడే? చివరి మాట చూద్దాం. అక్కడ ఉన్న చివరి మాట చూద్దాం. ఏమంటుడు? భయముతోను వణుకుతోను. ఏమంటుండమ్మా? నా కొరకు కాదు బాబు, నాట్ ఫర్ మీ, నీ సొంత రక్షణ కొరకు. ఇట్ ఈస్ యువర్ ఓన్ సాల్వేషన్. యూ హ్యావ్ టు వర్క్ ఫర్ యువర్ సాల్వేషన్. ఏదో నీ ఈరోజు నువ్వు భయముతో వణుకుతో ఒబీడియన్స్తో విశ్వాసముతో దేవునిలో ఒకవేళ విధేయతతో నువ్వు ముందు కొనసాగుతుంటే అది నా కొరకు కాదు, కానీ అది నీ రక్షణ నిమిత్తము ఆ భయం ఉండాలి. హల్లెలూయా. ఎవరి కోసము నేను ఇది చేయాలి, ఎవరి కోసం భయపడాలి? చాలా ఎవరికి భయపడాలి? నేను ఎవరికి భయపడను. అరే బాబు, నీ కొరకు నువ్వు భయపడాలి. నువ్వు నశించిపోకుండా ఏ రక్షణ అయితే దేవుడు ఇచ్చాడో, ఏ సిలువ రక్తము ద్వారా అయితే విమోచన దేవుడు ఇచ్చాడో, అందులోంచి నువ్వు పడిపోకున్నాడు. ఇట్ ఈస్ యువర్ సాల్వేషన్. యు ఆర్ వర్కింగ్ ఫర్ యువర్ సాల్వేషన్, నాట్ ఫర్ ఎనీబడి ఎల్స్.
ఇప్పుడు నేను భయముతో వణుకుతో జీవిస్తున్నానంటే నా జీవితం కొరకు జీవించాలి, నా విశ్వాసం కొరకు జీవించాలి, నా రక్షణ కొరకు నేను భయముతో వణుకుతో జీవించాలి. ఇట్ ఈస్ మీ యొక్క సొంత రక్షణ అంటాడు పౌలు. నిజంగా రోమీలకు రాస్తూ పత్రిక అంటాడు, అందరికీ నేను బోధించుకోవేళ నేను తప్పిపోతే అంతకంటే భయంకరం ఏది ఉంటుంది. అందుకే ప్రతి విశ్వాసి యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సాల్వేషన్. పౌలు చెప్తుండు, నోబడీ విల్ టేక్ కేర్. నీకు సంఘ కాపరి చూడడు, నీ కుటుంబ యజమానుడు చూడడు, ఎవరు చూడడు. ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ కేర్ అబౌట్ హిస్ సాల్వేషన్. నేను దేవుల్లో ఎలా ఉన్నాను, దేవుల్లో పడిపోతున్నా, దేవుల్లో చెడిపోతున్నానా, ఇది నా రక్షణకు అడ్డుగా ఉండేది ఉందా, నా జీవితంలో ఏదైనా నా రక్షణకు ఆటంకంగా ఉందా, నేను నాన్న తీసేయాలి. ఆ విషయంలో భయముతో వణుకుతో ముందుకు కొనసాగాల్సిన వారమైంచిన వాళ్ళ మాట చెప్తున్నాడు. విశ్వాసి భయముతో వణుకుతో ముందు కొనసాగాలి. ఎందుకంటే యు ఆర్ వర్కింగ్ ఫర్ యువర్ సాల్వేషన్, నాట్ ఫర్ ఎనీబడి ఎల్స్. ఎవరి కోసమో కాదు. ఈరోజు నువ్వు ఇలా ఎందుకు జీవిస్తున్నావు, నువ్వు ఎందుకు ప్రేయర్ చేసుకుంటావు రోజు అంటే, అయ్యా ఎవరి కోసమో కాదు, ఇది నా కోసము, ఫర్ మై స్పిరిచువల్ లైఫ్. వాక్యం ఎందుకు చెప్తావు, నా కోసము దేవుడు నాతో మాట్లాడతాడు, నా దేవుడు అందుకు చదువుతాను, దేవుని సన్నిధికి వెళ్తాను, నా రక్షణలో నేను బలపడటానికి వెళ్తాను. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ ఫేవర్ ఆన్ ఎనీబడి, ఐఎమ్ డూయింగ్ ఫేవర్ ఆన్ మై సెల్ఫ్ వెన్ ఐఎమ్ విత్ ది లార్డ్. ఎప్పుడైతే ఇది చేస్తామో, పౌలు నిజంగా ప్రతి మాటకు లింక్ ఉంటుందమ్మా. వెన్ యూ ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ యువర్ సాల్వేషన్, నీ రక్షణ విషయంలో నువ్వు ఎప్పుడైతే నువ్వు శ్రద్ధ కలిగి ఉంటావో, దాని భయముతో వణుకుతో కాపాడుకుంటావో, 13వ వచనంలోకి వస్తేలకే దేవుని యొక్క క్రియ అక్కడ ప్రారంభమవుతుంది. యూ విల్ నాట్ డూ ఎనీథింగ్. నువ్వు చేయవలసింది 12వ వచనంలో అయిపోయింది. 13వ వచనంలోకి వస్తే దేవుని కార్యం అవుతుంది. కింద వచ్చిన లాస్ట్ భాగంలో ఏమంటాడమ్మా, దేవుడే చేర్పించును అంటాడు. అంతేనా? చివరి భాగము 13వ వచనం ఏమంటాడు, ఒకసారి చదువునా. లాస్ట్ వచ్చిన లాస్ట్ లైన్ చదువు, లాస్ట్ ఎండింగ్ పడుతుంది. మీలో కార్యసిద్ధి కలగచేయువాడు దేవుడే. వెన్ యు ఆర్ మోస్ట్ వరీడ్ అబౌట్ యువర్ సాల్వేషన్, వెన్ యూ వర్క్ ఫర్ యువర్ సాల్వేషన్, ఎప్పుడైతే నీ యొక్క రక్షణ విషయంలో, నీ సొంత రక్షణ విషయంలో జాగ్రత్తగా ఉంటావో, భయముతో వణుకుతో తను కాపాడుకుంటుంటావో, అప్పుడు దేవుడు తన కార్యము నీలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. ఈ విల్ వర్క్ ఫర్ యూ. ఆయన పర్పస్ ఏదైందో, చాలామందికి ఈ రోజులు పర్పస్ తెలియదు. దేవుడు ఏ ఉద్దేశంతో, అమ్మ దేవుడిని పిలిచాడు కానీ ఎందుకు పిలిచాడో తెలియదు. నీ రక్షణ విషయంలో నువ్వు మొదట చక్కగా ఉంటే దేవుడు తర్వాత ఉద్దేశంలోకి వస్తాడు, ఎందుకు పిలిచాడన్న సంగతి. చాలామంది ప్రభు ఎందుకు పిలిచావు, బాబు ముందు పిలిచింది ఇచ్చింది రక్షణ, దాన్ని కాపాడుకో, తర్వాత సంగతి. నా గురించి ఏదైనా సాధించే తర్వాత సంగతి, ముందు నీ గురించి నువ్వు చెయ్యి కదా. ఏమంటే నీ గురించి చేయి, ముందు నా గురించి తర్వాత చేయొద్దు, తర్వాత ఆలోచిద్దు. నా పర్పస్ ఏమైందో, నా ఉద్దేశం ఏందో, నా చిత్తం ఏదైందో దాన్ని నేను నెరవేర్చుకుంటాను. ఫస్ట్ నేను పిలిచింది నిన్ను ప్రేమించాను కాబట్టి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి, లోకం సంగతి తెలియదు కానీ దేవుడు నన్నైతే బాగా ప్రేమించాడు కాబట్టి, ఆయన రక్తంలో ముద్రించుకున్నాడు కాబట్టి, when I'm concerned about my salvation, then God starts his work in me. సంఘం ఎప్పుడైతే ఇది చేస్తుందో, సంఘములో దేవుడు తన కార్యసిద్ధిని చేయడం మొదలు పెడతాడు. He will start working. God starts his work. దేవుని యొక్క చిత్తం ఏమైంది, దేవుని యొక్క పర్పస్ ఏమైంది, దేవుని యొక్క ఉద్దేశం ఏమైంది, అది ప్రారంభమవుతుంది. ఆ దేవుడే చేస్తాడు, నువ్వు చేయాల్సిన పని లేదు కదమ్మా. కాపాడుకోవడం మన పని, కానీ మనకు కూడా కష్టమే. కాకపోతే మన అభివృద్ధి పత్రిక ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. 12వ వచనం 2వ వచనం అట్లేదు కదా. ఏమంటాడు వచనం చూసుకుందాం. ఎలా అంటే ఎప్పుడు అంటాడు, మన విశ్వాసాన్ని ఎలా కాపాడుకుంటామంటే ఒకసారి చూద్దాం. ఒకసారి చూసుకొని 2వ పాయింట్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఒకసారి పెట్టాడు కూడా 12:2 మనందరూ తెలిసిన వాక్యమే. మలయ్య గారు ఏం రెఫరెన్స్ లేకపోతే 12:2 ఎబ్రీ 12:2. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె
మమ్మల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి ఏమంటున్నాము, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా క్రీస్తు వైపు చూస్తూ. హల్లెలూయా. చాలా మంచిది. పాప విషయంలో భయపడాలి. రెండవది విశ్వాసములో కాపాడడానికి దేవుని వైపు చూడాలి. ఆయన చూస్తే ఆయన చేస్తాడు. ఎప్పుడైతే ఇది చేస్తావో ఆయన కార్యం స్టార్ట్ అయిపోతుంది. వెన్ యూ ఆర్ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్, గాడ్ వర్క్స్ ఇన్ యూ ది చర్చ్. ఎవడు పని ప్రారంభిస్తాడు, ఆయన చిత్తం ఏమైందో, ఆయన ఉద్దేశ్యం ఏమైందో, ఆయన పని ఏమైందో, అది సంఘం యొక్క పని ఎలా చేస్తాడు. చాలాసార్లు అనుకుంటాడు, చాలాసార్లు దేవుడు నిజంగా ఆ కార్యసిద్ధి ఏదైతే ఉందో, చర్చ్ యొక్క ఉద్దేశం అనేది దేవుని యొక్క సిలువ సువార్తమానం, టు క్యారింగ్ ది క్రాస్ కదా, మన పని అదే. చాలాసార్లు ఈ రోజుల్లో సువార్త భారం ఎలా చేస్తామంటే దేవుడు అంటాడు దేవుడే జయిస్తాడంటే. అందుకే పిల్లరా మత్తయి సువార్త చివరి భాగంలోకి వెళ్ళినప్పుడు 28వ వచనంలో మొదటి భాగంలో అంటాడు కదా, గో అండ్ మీట్ మీ ఇన్ గలిలీ అంటాడు. గలిలీలో కలువు అంటాడు. వాళ్ళు పోయి గలిలీలో కలుస్తారంట, ప్రభువుని కలుస్తారు. అక్కడ కలిసినా కూడా కొందరు అనుమానించేవారు ఉన్నారంట. అందులో యేసు ప్రభు వారు తిరిగి లేచారు, పునరుద్ధారణ చూపించుకున్నాడు, సిలువ ద్వారా రక్షణ చేశాడు, తర్వాత మరణించాడు, తిరిగి లేచాడు. కానీ ఈవెన్ శిష్యుల్లో కూడా కొందరు అనుమానించిన వారు ఉన్నారంట. ప్రభు చెప్తాడు, ఆల్ అథారిటీ హాస్ బీన్ గివెన్ టు మీ అంటాడు. పరలోకములోను భూమిలోను సర్వాధికారము ఇవ్వబడింది అంటాడు. 16 నుంచి చూస్తే కనుక ఐ హ్యావ్ ఆల్ అథారిటీ. ఎక్కడ? అక్కడ, ఇక్కడ. మన యేసయ్యకు అధికారం ఎక్కడుందమ్మా? అక్కడుంది, ఇక్కడుంది. హల్లెలూయా. ఆయన అధికారం ఇక్కడ అక్కడ లేదు, ఎక్కడైనా నడుస్తుంది. అండ్ హీ సెన్సెస్ అంటాడు కదా, అధికారము గలవాడు చెప్తాడు. ఏం చెప్తాడంటే, గో అండ్ ప్రీచ్ ది గాస్పెల్. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువర్తమానం ప్రకటించి నమ్మవు అని తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేర బ్యాప్టిజం అంటాడు. ఇదంతా బాగానే ఉంది, ఇదంతా చల్ ఇంతవరకు ఓకే. కానీ ఇదంతా చేయడానికి దేవుని యొక్క ఉద్దేశమును, దేవుని యొక్క చిత్తమును చేయడానికి ఒక పంచింగ్ వర్డ్ ఉంటుంది. అక్కడ 20 వచ్చినమ్మా చివరి భాగంలో, చివరి మాట్లాడాడు కదా. దేవుడు అంటాడు, నేను ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటినన్నింటినీ గైకొన వలనని వారికి బోధించింది. ఎవరికైతే మీరు బోధించబోతున్నారో వారికి నేనేమే సంగతులు అయితే మీకు చెప్పానో ఆ సంగతులు చేయమని ఎవరైతే వింటారో వారికి బోధించమంటాడు. ఆ తర్వాత చూడము, ఆ తర్వాత ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని. శిష్యులు పని చేయాలంటే గాడ్ సేస్ ఐ యామ్ ఆల్వేస్ విత్ యూ. ఈ కార్యసిద్ధి ఎలా జరుగుతుందంటే ఆయన శక్తిమంతుడు, ఆ శక్తిమంతుడు నీతో ఉంటాడు. ఆ కార్యసిద్ధి చేయడానికి దేవుడు శక్తిని ఇస్తాడు. భయపడాల్సిన అవసరం లేదు. ఒక దేవుని కార్యం చేయాలి, ఈ పర్పస్ ఎలా ఫుల్ చేయాలంటే గాడ్ స్టార్ట్స్ హిస్ వర్క్. దేవుడు చేస్తాడు, నువ్వు చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన నువ్వు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు. ది హోలీ స్పిరిట్ వర్క్ ఫర్ యూ. ఇట్స్ నాట్ యూ వర్కింగ్, ద స్పిరిట్ విల్ వర్క్ ఫర్ యూ. చాలాసార్లు ఈ విషయాన్ని గురించి తెలియదమ్మా. వెన్ యూ ప్రే అంటాడు కదా, వర్ణింపచాలని మూలుగులతో పరిశుద్ధాత్మనే మన పక్షాన వేడుకుంటాడంట. హల్లెలూయా. నువ్వేం ప్రార్థన చేస్తున్నావు, ఏం చేయాలి, నువ్వు చేసేది ఏం లేదా, నువ్వు వాడ మోకరించి దేవానికి స్తోత్రం అని ప్రారంభించి పరిశుద్ధాత్మ దేవుడు విల్ కంటిన్యూ దట్. ఇట్ ఇస్ నాట్ ఐ యామ్ ప్రేయింగ్ బట్ ద స్పిరిట్ విల్ ప్రే ఫర్ మీ. అందుకే ఇక్కడ అంటున్నాడు, గాడ్ అంటాడు ఇదిగో ఆల్వేస్ అంటాడు. ఎప్పుడంటే ఎల్లప్పుడూ. God's promise is that I'm not going to leave you for a second. ఒక సెకండ్ కూడా నేను విడిచిపెట్టను. విడిచిపెట్టకుండా ఏమంటాడు యుగ సమాప్తి వరకు. ఎక్కడంటే టు ఎండ్ ఆఫ్ ది ఏజెస్. ఈ యొక్క ప్రపంచము అంతమైపోయే వరకు కూడా గాడ్ సేస్ మై ప్రెజెన్స్ విల్ గో విత్ యూ. ఈ 13వ వచనంలో పౌలు అదే అంటున్నాడు. మనం ఏమంటుందంటే
డోంట్ వరీ అబౌట్ వాట్ ఇస్ గాడ్స్ విల్ అండ్ గాడ్స్ పర్పస్. ఆ యొక్క ఉద్దేశమును, దేవుని చిత్తమును ఆయనే జరిపించుకుంటాడు. నువ్వు మొదటి భాగం చేస్తే సార్ నీ రక్షణ నువ్వు కాపాడుకుంటే, దేవుడు ఏ ఉద్దేశంతో అయితే నీకు రక్షణ ఇచ్చాడో, ఏ ఉద్దేశంతో పిలుచుకున్నాడో ఆయనే జరిపించుకుంటాడు. ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ యూ హ్యావ్ టు సేవ్ యువర్ సాల్వేషన్ అండ్ యూ హ్యావ్ టు సరెండర్ యువర్ సెల్ఫ్ టు జీసస్. ప్రభు నన్ను అప్పచెప్పుకున్నప్పుడు ఆయనే చేసుకుంటాడు. చాలాసార్లు ఏం చేయాలో తెలియదు. సంఘానికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఏం చేయాలో తెలీదు, ఎట్లా చేయాలో తెలియదు. ఏం చేయాలి, ఎట్లా చేయాలో మన ప్రాబ్లం కాదు, దేవుని పని. దేవుని పని, దేవుని పని. చాలాసార్లు నిజంగా ఆల్టర్ మీదకి చెప్పాను, చాలాసార్లు ఏం చెప్పాలో తెలియదు, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అలాంటి పరిస్థితులు వచ్చిందని అంటుంది. ప్రార్థన చేసి ప్రారంభిస్తాము, దేవుడే తీసుకుంటాడు. గాడ్ విల్ టేక్ కేర్ హౌ టు ప్రొసీడ్, ఎలా వెళ్ళాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చెప్పాలి, ఏం ఉండాలి అనేది. బికాజ్ ఇట్స్ గాడ్స్ వర్క్. దేవుని పనిలో మనం ఉన్నప్పుడు సంఘము నా రీతి కదా. అందుకే పాల్ చెప్తున్నాడు, సంఘమా మీరు భయపడకండి, జస్ట్ వరీ అబౌట్ యువర్ సాల్వేషన్, దెన్ గాడ్ విల్ టేక్ ఓవర్ యూ. హీ విల్ టేక్ ఓవర్ యూ. ఆయన తెలుసు ఆయన చిత్తాన్ని ఎలా చేసుకోవాలి, ఆయనే చేసుకుంటాడు. ఆయన కార్యసిద్ధం ఆయనే చేసుకుంటాడు. నువ్వు చేసేది ఏముంది, ఆయన చేయించుకుంటాడు, నేను వాడుకుంటాడు. నేను ఎలా వాడుకోవాలి ఆయన తెలుసు కాబట్టి. సో రైట్, ఓకే, ఐల్ కమ్ బ్యాక్ టు ఇంకో విషయానికి వచ్చేస్తాను. దేవుని వాక్య పని చెప్పినప్పుడు, పని చేస్తున్నప్పుడు సంఘముకు ఒక మాట చెప్తాడు, దెర్ ఇస్ నో కంప్లైంట్, నో ఆర్గ్యుమెంట్స్, నో గాసిప్స్. అంతేనా? ఏమంటున్నామా? ఏం చేయాలంటే సంఘం ఎలా పని చేసేటప్పుడు ఎలా ఉండాలి, సంఘం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, మనం దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎలా ఉండాలో రక్షణ గురించి చెప్తున్నాడు. రెండోది, దేవుడే పని చేస్తున్నాడు. దేవుడు పని చేస్తున్నప్పుడు సంఘం ఒకటి కేర్ఫుల్ ఉండాలి. గాడ్ వాంట్స్ us to be careful about grumbling. చదవమ్మా, ఏమంటాడు కన్నా కింది వాక్యంలో, సనుగుడు గునుగుడు అంటాడు చూడమ్మా. ఎక్కడ ఉంది చూడు, తెలుగు ఇంగ్లీష్లో కొంచెం పైకి కిందకే ఉంటుంది చూడండి. 13 తర్వాత కింద 14 నుంచి ఉంటుంది అనుకోండి చూడు. ఏమంటే సనుగులను, సంశయములను కానీ మాని సమస్త కార్యములు చేయడు. దేవుని పని విషయంలో వచ్చినప్పుడు దెర్ ఇస్ నో కంప్లైనింగ్ అండ్ నో ఆర్గ్యుమెంట్స్. సనుగులు గునుగులు ఏదైనా పని చేయాలి, దేవుని గురించి పని చేయాలంటే సనగడం ఎక్కువ అయిపోతుంది. పని చేసడం తక్కువ అవుతుంది, సనుగుడు గునుగుడు ఎక్కువ అయిపోతుంది. కంప్లైంట్స్. మోషే అన్నాడంట కదా, ఆ యొక్క పర్వతం మీద మోషే ఆయా మండుచున్న పొదను చూడడానికి పోతే, అయ్యా ఇది తీసుకురా అంటే మోషే ఎన్ని కారణాలు చెప్పిండమ్మా? చాలా కారణాలు చెప్పాడు కదా అక్కడ. దేవుని పని విషయంలోకి వస్తే సంఘానికి కూడా చాలా అనేకమైన కారణాలు ఉంటాయి, రీజన్స్ అన్నీ చెప్పినాక మోషే లాస్ట్లో అంటున్నాడు, ఏమంటాడంట, నేనే ఎందుకు ప్రభా ఇంకోనన్నా పంపించరాదంటాడు లాస్ట్లో వస్తాను కదా. నేను వై మీ సెండ్ సమ్వన్ ఎల్స్. నాకు టైం లేదు దాంట్లో ఎక్కువ డీటెయిల్గా ఉండాలి. ఈరోజు నిజంగా దేవుని యొక్క పని చేస్తున్నప్పుడు కొన్నిసార్లు సనుగుడు ఎలా వస్తుంది తెలుసా అమ్మ? ఇప్పుడు చర్చ్లో ఉన్నారనుకోండి, సపోజ్ ఒక చర్చ్ అయిన తర్వాత, సర్వీస్ అయిన తర్వాత శ్యాంబాబు అంతా చేస్తుంది అనుకోండి, శ్యాంబాబు మొత్తం సెట్ చేసి అన్ని సెట్ చేసి ఒక జాలు వెళ్ళిపోతుంది అనుకోండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అందరూ చేస్తారు కానీ అంటున్నాను. లతమ్మ ఉన్నది అనుకో, ఓకే మా ఆయన్నే చేయాలా అంటే అయిపోయి. ఇది ఉండొద్దు. పలానోళ్ళు చేయలేదు అన్నదానికంటే నువ్వేది చేయాలో అది చేస్తూ, చేయకపోతే వద్దలేదు, బాధ లేదు. ఇవి ఉండొద్దు, ఈ డిఫరెన్సెస్ ఇవి ఉండొద్దు. వాళ్ళు చేయట్లేదు, వీళ్ళు చేయట్లేదు, కంప్లైనింగ్. ఎవరు చేయరు కదా, మేమేం చేయలేదు, ఇవద్దు. సంఘము బయట వారు చూసినప్పుడు ఏమొస్తుందంటే, ఫీలింగ్ ఏమొస్తుందంటే, అక్కడ చూసినా మనం క్రీస్తును అక్కడ చూపించలేము. క్రీస్తును చూపించే సంఘముగా ఉండాలి. వీ హ్యావ్ టు షో క్రైస్ట్. యేసుప్రభు ఒక్కరి కోసం రాలేదు కదా, అందరి కోసం వచ్చాడు. మంచోని కోసం, చెడ్డోని కోసం, అందరి కోసం వచ్చాడు కదా. ఈ కేమ్ ఫర్ ఎవ్రీవన్, అందరి కోసం, లోకముల కోసం వచ్చాడు. అందుకే ఈరోజు దేవుని వాక్య భాగంలో మనం చేసే విషయంలోకి వస్తున్నప్పుడు ఇవన్నీ లేకుండా శుద్ధమైన మనసు అంటాడు, ప్యూర్ హార్ట్ అంటాడు. అంతే కదమ్మా, ప్యూర్ అంటాడు కదా. పరిపూర్ణమైన హృదయంతో చేసే పని ఏదైనా కూడా ఒకటి నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు కాదు కానీ క్రీస్తు కనబడాలి నీళ్ళు. యాజ్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఫర్ క్రైస్ట్. ఒక పని చేసే వాడిని గురించి మాట్లాడతాడు అంటే ఎఫెసీ సంఘం అంటాడు,
మీ యజమానులు మిమ్మల్ని చూస్తున్నప్పుడు కాదు, కానీ అంటాడు వారు చూడనప్పుడు కూడా యు వర్క్ యాజ్ ఇఫ్ యూర్ వర్కింగ్ ఫర్ క్రైస్ట్ అంటాడు. మనం చేసే పని కూడా క్రీస్తు కొరకు మన అంత కమిట్మెంట్ ఉండాలంటాడు. సనుగుడు గునుగుడు ఉండకూడదు. అప్పుడు సంఘం అంతా కూడా ఎడిఫై ఒక్కసారి. ఎస్, ఒకరు చేస్తున్నప్పుడు సనుగుడు లేనప్పుడు ఇంకొక ఆయన అనిపిస్తుంది, సిగ్గు అనిపించాలి, ఆయన ఎందుకు చేయాలి, నేను కూడా వెళ్ళిపోయి చేయాలన్న ఫీలింగ్ రావాలి. నువ్వు గునుక్కుంటా ఆ చేసేది తక్కువ గునిగేది ఎక్కువ అంటాడు. వాడు చేయకుండా ఒక మాట అనిపోతాను నేను. నువ్వు చేసే విధానమును బట్టి ఇంకోటి ఇది కావాలి. సరే ఒక్కడే చేస్తుంది, మనం కూడా చేద్దాం పద, లెట్స్ గో. దిస్ ఇస్ యాటిట్యూడ్. అందుకే సంఘం అంటాడు, వెన్ యూఆర్ వర్కింగ్, దేవుని యొక్క ఉద్దేశంలో పని చేస్తున్నప్పుడు జాగ్రత్త వస్తుంది అంటాడు. శుద్ధ మనసుతో చేయకపోయినా కానీ చేసినప్పుడు నో కంప్లైంట్స్ అండ్ నో ఆర్గ్యుమెంట్స్. పరిశుద్ధతతో నువ్వు చేసినప్పుడు, ఎప్పుడైతే చేస్తావో అది చూస్తున్నప్పుడు అంటాడు కదా, ఎలా అంటాడు కదా, యూ విల్ షైన్ ఫర్ గాడ్. యూ విల్ షైన్ ఫర్ గాడ్. నిన్ను చూచినప్పుడు అనిపిస్తుంది, అరే విశ్వాసం అండి, ఏం విశ్వాసం అండి, ఎలా ఉంటాడండి, యేసయ్య ఎలా తగ్గించుకున్నాడో. ఎందుకంటే యేసయ్య తగ్గించుకుని పైన ఉంది కదా, యేసయ్య ఎలా జీవించాడో అలా జీవిస్తున్నప్పుడు దేవుని నామము మాయింపరచబడ్డప్పుడు దేవుని నిమిత్తము నువ్వు వెలుగుతుంటావు. యు విల్ షైన్ ఫర్ యువర్ గాడ్. క్రీస్తు నీలో కనబడ్డప్పుడు నువ్వు దేవుని కొరకు వెలుగుతుంటావు. దేవుని వెలుగులా కనబడుతుంటావు లోకానికి. ఎందుకంటే అంటాడు, రీజన్ చెప్తాడు, ఒక మాట చెప్పి నేను ముగించేస్తున్న సమయం. ఎందుకంటే జీవవాక్యము చేత పట్టుకున్న వాడవు పౌలు అంటాడు. ఏమంటాడు, మన మామూలు కాదమ్మా. ఎందుకు చేస్తున్నామంటే, ఎందుకు తగ్గించుకొని, ఎందుకు ప్రభు యొక్క నామం కొరకు నువ్వు ప్రభు కొరకు వెలుగుతున్నావు, ఎందుకు జీవిస్తున్నావంటే యు హోల్డ్ ది వర్డ్ ఆఫ్ లైఫ్. జీవవాక్యము చేత పట్టుకున్న వాడవు. నువ్వు వాని కొరకు వీని కొరకు కాదు, నువ్వు జీవము యేసయ్య కొరకు చేస్తున్నావు. కాబట్టి ఆయనకు జ్యోతుల వరకు నువ్వు వెలిగినప్పుడు పౌలు అంటాడు, నేను ఏదైతే మీ కొరకు ప్రయాసపడ్డానో ప్రభు దినమును కూడా అతిశయపడతాను అంటాడు. ఈరోజు సంఘం అలా ఉంటే ప్రతి కాపరి కూడా అతిశయపడతాడు. ఈరోజు సంఘం ఎప్పుడైతే రక్షణ విషయంలో భయముతో వణుకుతో నా రక్షణ నేను కాపాడాలనుకుంటున్నాడో దేవుడు తన కార్యసిద్ధిని మీలో చేసుకున్నప్పుడు ఏ సనుగులు ఏ గునుగులు లేకుండా చేస్తున్నప్పుడు నువ్వు క్రీస్తు కొరకు వెలుగుతావు. అలా చేసినప్పుడు పౌలు అంటాడు, నేను అతిశయపడతాను క్రీస్తు దినమున. ఐ విల్ బి ప్రౌడ్ ఆన్ దట్ డే అంటాడు. అలాంటి అతిశయపడే సంఘముగా, ప్రభు కొరకు వెలుగింపబడిన సంఘముగా అలా జీవించడానికి దేవుడు తన కృపా సాయాన్ని మనందరికీ అనుగ్రహించారు. అందరం లేచి నిల్చున్న ప్రార్థన, ప్రభు నేర్చుకున్న ఆశీర్వాదస్తుల కీర్తన ఆనందంగా నిలుచుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పర్లోక తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లించిన గొప్ప దేవనైనా, చక్కని మాటలనైనా మా ముందు ఉంచావునైనా, ఇటు మాటల ద్వారా బలపరిచిన గొప్ప దేవానికి స్తోత్రమునైనా. ఈ మాటలన్నీ కూడా మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని మీరు మాకందరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నైనా వాక్యానుసారమైన జీవితం చేస్తూ నీ కొరకునైనా జ్యోతుల వలె లోకంలో జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయినా ఎట్టి వాక్యాన్ని మా అందరి జీవితంలో ఫలభతం వాక్యం చేయండి. వాక్యానుసరమైన జీవితాన్ని చేర్చిన ప్రతి ఒక్క బిడ్డను సంఘమును మిడిన ఆశీర్వాదం నింపి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.